వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ మనీ కార్నర్. అండ్ హిందుస్థాన్ జింక్ ఆల్మోస్ట్ స్టాక్ అయితే అరౌండ్ 313 దగ్గరగా స్టాక్ ట్రేడ్ అవుతుంది. అండ్ రీసెంట్లీ క్వార్టర్లీ రిజల్ట్స్ పోస్ట్ చేసిన తర్వాత స్టాక్లో ఒక అప్ ట్రెండ్ అయితే కనబడుతుంది. అండ్ స్టాక్ అయితే చాలా మటుకు కరెక్షన్లో కనబడుతుంది. దెన్ దిస్ ఈజ్ 1 ఇయర్ చార్ట్ ఇది. అండ్ ఈవెన్ 5 ఇయర్ బేసిస్ మీద కన్సాలిడేషన్ దగ్గరగా కనబడుతుంది. సో పాసిబుల్లీ లాంగర్ టర్మ్ డ్యూరేషన్లో హిందుస్థాన్ జింక్ అయితే ఇక్కడ నుంచి ఒక బెస్ట్ అక్యూములేషన్. అండ్ రెవెన్యూస్ అయితే చాలా మటుకు ఇంప్రూవ్ అయ్యాయి. 7,600 crore రెవెన్యూస్ పోస్ట్ చేసింది కంపెనీ డిసెంబర్ క్వార్టర్తో పోలిస్తే. సీక్వెన్షియల్గా పెరిగాయి, బట్ ఇయర్ ఆన్ ఇయర్ బేస్ మీద రెవెన్యూ కొద్దిగా తగ్గింది. అండ్ ఓవరాల్గా నెట్ ప్రాఫిట్ సీక్వెన్షియల్ బేసిస్ మీద నెట్ ప్రాఫిట్స్ పెరిగాయి. అండ్ హిందుస్థాన్ జింక్ వేదాంత గ్రూప్ ఫార్మ్. అండ్ కంపెనీ మార్కెట్ క్యాప్ 1,32,337 crore ఉన్న కంపెనీ ఇది. అండ్ రిటర్న్ రేషియోస్ చూస్తే కనుక 44.5% రిటర్న్ ఆన్ ఈక్విటీ అండ్ రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ 50%గా ఉంది. అండ్ చార్ట్స్ మీద అట్రాక్టివ్ కనబడుతున్న ఇంకో కంపెనీ అవెన్యూ సూపర్ మార్ట్స్. సో అవెన్యూ సూపర్ మార్ట్స్ కూడా చాలా మటుకు ఇయర్ కరెక్షన్ తర్వాత ఒక ట్రెండింగ్లోనే కనబడుతుంది. మార్కెట్ క్యాప్ 2,43,000 crore ఉన్న కంపెనీ. అండ్ రిటర్న్ రేషియోస్ చాలా పాజిటివ్గా ఉన్నాయి. రిటర్న్ ఆన్ ఈక్విటీ 16%, రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ 20%గా ఉంది కంపెనీకి. అండ్ మనందరికీ తెలిసిందే డిమార్ట్ స్టోర్స్ ఆల్మోస్ట్ 341 స్టోర్స్ ఉన్నాయి 22 సిటీస్లో. అండ్ కంప్లీట్లీ కంపెనీ అయితే డెట్ ఫ్రీ. అండ్ 24.5% ప్రాఫిట్ గ్రోత్ లాస్ట్ 5 ఇయర్స్ నుంచి కంపెనీ పోస్ట్ చేసింది. సేల్స్ గ్రోత్ లాస్ట్ 10 ఇయర్స్కి 33.1% ఉంది. డిసెంబర్ సేల్స్ సీక్వెన్షియల్గా పెరిగాయి. ఎట్ ద సేమ్ టైం ఆల్మోస్ట్ లైక్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ మీద కూడా సేల్స్లో ఒక ఇంప్రూవ్మెంట్ అయితే చూడొచ్చు. డిసెంబర్ 2022లో 11,569 crore సేల్స్ పోస్ట్ చేస్తే కంపెనీ ఈ డిసెంబర్లో 13,572 crore సేల్స్ పోస్ట్ చేసింది. సేల్స్ పెరుగుతున్నాయి, నెట్ ప్రాఫిట్ కూడా కంపెనీ పెరిగింది. సో లాంగ్ టర్మ్ అక్యుములేషన్ జోన్లో ఉంది డీమార్ట్. అండ్ ఇంకొకటి లారస్ ల్యాబ్స్ కూడా చాలా మటుకు కరెక్షన్ అయితే జరిగింది. అండ్ లోయర్ లెవెల్స్ దగ్గరగా స్టాక్లో బయింగ్ రావచ్చు. అండ్ వెరీ క్లోజ్ టు బుక్ వాల్యూ. అండ్ రిటర్న్ రేషియోస్ కూడా అబౌట్ 20% ఉన్నాయి. అండ్ లోయర్ లెవెల్స్ దగ్గరగా కంపెనీలో అక్యుములేషన్ రావచ్చు. కంపెనీ వెరీ గుడ్ ప్రాఫిట్ గ్రోత్ లాస్ట్ 5 ఇయర్స్ నుంచి. అండ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ 25% అబౌవ్ కంపెనీ అయితే మెయింటైన్ చేస్తుంది లాస్ట్ 3 ఇయర్స్ నుంచి. అండ్ రీసెంట్ క్వార్టర్లీ సేల్స్ కూడా చాలా పాజిటివ్గా కంపెనీ పోస్ట్ చేసింది. ఎక్సెప్ట్ మీకు ప్రాఫిట్ అండ్ రెవెన్యూలో కొద్దిగా డిక్లైన్ కనిపించింది సీక్వెన్షియల్ బేసిస్ మీద. బట్ ఆన్ అన్ యావరేజ్ బేసిస్ మీద స్టేబుల్ ప్రాఫిట్స్ అయితే కంపెనీ పోస్ట్ చేయగలదు లాంగ్ టర్మ్లో. సో లారస్ ల్యాబ్స్ ఒకటి లోయర్ లెవెల్స్ దగ్గరగా బయింగ్ ఇంట్రెస్ట్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ రిస్క్ రివార్డ్ ఇక్కడ నుంచి ఫేవరబుల్గా ఉండే ఛాన్స్ అయితే ఎక్కువగా కనబడుతుంది. అండ్ లారస్ ల్యాబ్స్ తర్వాత జేఎస్డబ్ల్యూ ఎనర్జీ. సో జేఎస్డబ్ల్యూ ఎనర్జీ ప్రస్తుతానికి అయితే స్టాక్ 488 రూపీస్ దగ్గరగా స్టాక్ ఉంది. అండ్ ఈ స్టాక్ కూడా ఈ ఇయర్ చాలా మటుకు రిటర్న్స్ ఇచ్చింది. వెరీ కన్సిస్టెంట్ అండ్ వెరీ స్టేబుల్ లాంగ్ టర్మ్ చార్ట్స్. ఇక్కడ నుంచి స్టాక్లో బయింగ్ ఇంట్రెస్ట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ లాంగ్ టర్మ్కి అయితే ఈ స్టాక్ని ఇక్కడ నుంచి అక్యుములేట్ చేసుకోవచ్చు. కంపెనీ కూడా రీసెంట్ క్వార్టర్లీ రిజల్ట్స్ పోస్ట్ చేసింది. ఇయర్లీ బేసిస్ మీద సేల్స్ పెరిగాయి, ఇయర్లీ బేసిస్ మీద ప్రాఫిట్స్ పెరిగాయి, బట్ సీక్వెన్షియల్గా తగ్గాయి. బట్ ఆన్ అన్ యావరేజ్ బేసిస్ మీద కంటిన్యూస్గా స్టేబుల్ ప్రాఫిట్ గ్రోత్ అయితే కంపెనీకి అయితే ఉంది. అండ్ డెఫినెట్గా జేఎస్డబ్ల్యూ ఎనర్జీలో లోయర్ లెవెల్స్ దగ్గరగా బయింగ్ ఇంట్రెస్ట్ రావచ్చు. అండ్ లాంగ్ టర్మ్ బేసిస్ మీద అక్యుములేట్ చేసుకోవడానికి అయితే ఒక బెస్ట్ ప్రైస్ దగ్గర కనబడుతుంది. సో జేఎస్డబ్ల్యూ ఎనర్జీ అండ్ జేఎస్డబ్ల్యూ స్టీల్ ఈ రెండు స్టాక్స్ కూడా చాలా మటుకు ఈ ఇయర్ అంతా కూడా ర్యాలీ ఇచ్చిన స్టాక్సే. అండ్ జేఎస్డబ్ల్యూ స్టీల్ లిమిటెడ్ 816 దగ్గరగా స్టాక్ కనబడుతుంది. ఈ ఇయర్ ఆల్మోస్ట్ 650 దగ్గరగా 52 వీక్ లో ఉంటే ప్రస్తుతానికి స్టాక్ వెరీ క్లోజ్ టు 52 వీక్ హై. అండ్ రీసెంట్ కరెక్షన్ తర్వాత స్టాక్లో మళ్ళీ ఒక బయింగ్ ఇంట్రెస్ట్ అయితే కనబడుతుంది. అండ్ ఈ స్టాక్ కూడా లోయర్ లెవెల్స్ దగ్గరగా బెస్ట్ స్టాక్ అక్యుములేట్ చేసుకోవడానికి వెరీ గుడ్ పేఅవుట్, హెల్దీ డివిడెండ్ పేఅవుట్ ఉన్న కంపెనీ. అండ్ ఈవెన్ బుక్ వాల్యూతో కంపేర్ చేసినా కూడా రీజనబుల్ వాల్యుయేషన్ దగ్గరగా స్టాక్ అయితే ట్రేడ్ అవుతుంది. అండ్ జేఎస్డబ్ల్యూ స్టీల్లో ఎక్కువగా ఎఫ్ఐఐ వాటా ఉంది. ఎఫ్ఐఎస్ 26.33% వాటా కలిగి ఉన్నారు. డిఐఎస్ 9.48% వాటా ఉంది. అండ్ జనరల్ పబ్లిక్కి 18.47% వాటా ఉంది. సో ఎక్కువ శాతం ఎఫ్ఐఐ ఇంట్రెస్ట్ ఉన్న స్టాక్. లాంగ్ టర్మ్ డ్యూరేషన్లో బెటర్ రిటర్న్స్ అయితే ఇవ్వగలవు. ఇవి ఓవరాల్గా టాప్ 5 స్టాక్ ఐడియాస్. సో ఇక్కడ నుంచి స్టాక్లో ఒక బయింగ్ ఇంట్రెస్ట్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ లాంగర్ టర్మ్ డ్యూరేషన్కి బెస్ట్ స్టాక్స్ అని నేను అనుకుంటున్నాను అక్యుములేట్ చేసుకోవడానికి. అండ్ ఈ వీడియో నచ్చితే ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.